ఒక ఇంటర్వ్యూలో నటుడు ఆలీ తన చిన్నతనంలో జరిగిన ఒక ఘటన గురించి ఇలా చెప్పారు. 1980లో మురళీమోహన్ గారు హీరోగా 'నిప్పు లాంటి నిజం' సినిమా తీశారు దర్శకుడు రాఘవేంద్రరావు గారు. అప్పట్లో షూటింగ్‌లన్నీ మద్రాసులోనే జరిగేవి. అదే క్రమంలో అలీ గారు కూడా రాజమండ్రి నుండి మద్రాసు వరకు వెళ్ళేవారు. ఒకసారి ఆంధ్రాలో భారీగా తుఫాను వచ్చింది. అదే సమయంలో ఆలీ గారి మూడవ సోదరి అనారోగ్య కారణాలతో మరణించింది. ఈ కారణంగా ఆ రోజు షూటింగ్‌కి వెళ్ళలేక మరునాడు వెళ్ళేసరికి సమయానికి షూటింగ్‌కి రాలేదని, తనకు నష్టం వచ్చిందని ఆ చిత్ర నిర్మాత ఆలీని పిలిచి అందరి ముందు కొట్టారట. ఆ అవమానంతో బాధగా ఓ మూల కూర్చొని ఏడుస్తున్నారట ఆలీ గారు. అదే సమయంలో డైరెక్టర్ రాఘవేంద్ర గారు కారు దిగి వస్తూ ఆయన్ని చూసి వచ్చి వివరాలడిగారట. విషయం తెలుసుకొని నిర్మాతని పిలిచి కారణమేంటో తెలుసుకోకుండా కొట్టడం తప్పు. వాడి చెల్లి చనిపోయిన కారణంగా నిన్న రాలేకపోయాడు. ఇంకెప్పుడు ఇలా చేయి చేసుకోవద్దని నిర్మాతకి గట్టిగా చెప్పి, ఆ రోజు కూడా షూటింగ్ క్యాన్సిల్ చేయించారంట రాఘవేంద్రరావు గారు.